Welcome to my online email classes. Before watching this video, subscribe this channel, give a like. ఈ వీడియోలో ట్రిగ్నోమెట్రిక్ ఎక్స్పాన్షన్స్కి సంబంధించినటువంటి ఫార్ములాస్ అండ్ షార్ట్ కట్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ ట్రిగ్నోమెట్రిక్ ఎక్స్పాన్షన్స్లో ఫస్ట్ ఫార్ములా కాస్ ఎన్ తీటా. కాస్ ఎన్ తీటా అంటే కాస్ పవర్ ఎన్ ఆఫ్ తీటా మైనస్ NC2 కాస్ తీటా పవర్ n మైనస్ 2. అంటే ఇది ఎలా వస్తుందంటే మనకి డిమాయర్ థియరంలో కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ n ఎక్స్పాన్షన్ని కనుక మనం ఎక్స్పాండ్ చేస్తే బోత్ సైడ్స్ బైనామిల్ ప్రకారం ఎక్స్పాండ్ చేస్తే ఒక సైడ్, ఇంకో సైడ్ డిమాయర్ రూల్ అప్లై చేస్తే ఈ రిజల్ట్ వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే NC2 అలాగే NC4 ఇవి బైనామిల్ కోఎఫిషియెంట్స్, ప్లస్ మైనస్ ఆల్టర్నేట్గా ఉంటాయి. సో ఫార్ములా ఏమొస్తుందంటే కాస్ పవర్ n తీటా మైనస్ కాస్ కన్నీ ఈవెన్స్ వస్తాయండి, సైన్ కన్నీ ఆడ్స్ వస్తాయి, మైనస్ NC2 కాస్ పవర్ n మైనస్ 2 తీటా సైన్ స్క్వేర్ తీటా ప్లస్ NC4 కాస్ n పవర్ 4 తీటా సైన్ పవర్ 4 తీటా మైనస్ అండ్ సో ఆన్. అలా ఎంతవరకు మనకి ఈ NC4 నెక్స్ట్ NC6 ఈ n పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ n అనేది పాజిటివ్ ఇంటిజర్. అలాగే సైన్ ఎన్ తీటా మనం ముందే చెప్పుకున్నాం కదా, ఆడ్ నెంబర్స్ తీసుకుంటుంది. అంటే NC1 ఫస్ట్ వాల్యూ ఎప్పుడు కూడా ప్లస్ తీసుకోండి. NC1 కాస్ పవర్ n మైనస్ 1 తీటా ఇంటూ సైన్ తీటా మైనస్ NC3 ప్లస్ మైనస్లు ఆల్టర్నేట్గా వస్తాయి. కాస్ పవర్ n మైనస్ 3 తీటా సైన్ క్యూబ్ తీటా ప్లస్ NC5 చూడండి మైనస్ వచ్చింది కదా, ఇది ప్లస్, ఇది 3 కాబట్టి ఇది 5, ఇది NC5 వస్తే కాస్ పవర్ n మైనస్ 5 తీటా ఇంటూ సైన్ పవర్ 5 తీటా, నెక్స్ట్ టర్మ్ మైనస్ ఉంటుంది అండ్ సో ఆన్. ఈ టూ ఫార్ములాస్ వచ్చేస్తే నెక్స్ట్ ట్యాన్లోకి వెళ్దాం. ట్యాన్ ఎన్ తీటా అంటే NC1 ట్యాన్ తీటా మైనస్ NC3 ట్యాన్ క్యూబ్ తీటా ప్లస్ NC5 ట్యాన్ పవర్ 5 తీటా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్లస్ మైనస్లు ఆల్టర్నేట్గా ఉంటాయి. న్యూమరేటర్లో అన్నీ ఆడ్ వాల్యూస్ వస్తాయి, లైక్ NC1 NC3, ఇక్కడ NC3 వస్తే ట్యాన్ క్యూబ్, NC5 వస్తే ట్యాన్ పవర్ 5 డివైడెడ్ బై 1 మైనస్ ట్యాన్ ఫార్ములా అంటే కంపల్సరీగా 1 మైనస్ ఉండాల్సిందేగా. అండ్ అన్నీ ఇక్కడ ఈవెన్స్ వస్తాయి, ఇందాకట్లాగే ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ పెట్టుకోవాలి. NC2 ట్యాన్ స్క్వేర్ తీటా, NC4 ట్యాన్ పవర్ 4 తీటా, ఇది మైనస్ ఇది ప్లస్, ఫస్ట్ వాల్యూ ఎప్పుడు కూడా ప్లస్ మైనస్ ప్లస్ అండ్ నెక్స్ట్ మైనస్ వాల్యూస్. ఇక్కడ కూడా n వాల్యూ పాజిటివ్ ఇంటిజర్గా ఉంటుంది. అలాగే కాట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే కాట్ పవర్ n తీటా మైనస్ NC2, ఇక్కడ ట్యాన్లో న్యూమరేటర్లో ఆడ్ నెంబర్స్ వస్తే, కాట్లో ఈవెన్ నెంబర్స్ వస్తాయి. ఎందుకంటే కాట్ అంటే కాస్ డివైడెడ్ బై సైన్ కాబట్టి కాస్కి అన్నీ కూడా మనకి ఈవెన్ నెంబర్సే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు కాబట్టి ఇక్కడ ప్లస్ మైనస్లుగా ఆల్టర్నేట్ పెట్టుకుంటూ ఈవెన్ నెంబర్స్ తీసుకోవాలి. NC2 కాట్ పవర్ n మైనస్ 2 తీటా ప్లస్ NC4 కాట్ పవర్ n మైనస్ 4 తీటా అండ్ సో ఆన్. డినామినేటర్లో ట్యాన్కి వచ్చినట్లుగా 1లు లాంటివి ఏమి ఉండవు, ఈ చివరిలో 1 వస్తుంది, అది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. 1 అనేది మీరేం చేయాల్సిన అవసరం లేకుండానే అదే వస్తుంది. కాట్ అంటే డినామినేటర్లో సైన్ కాబట్టి NC1 కాట్ పవర్ n మైనస్ 1 ఇంటూ తీటా మైనస్ NC3 కాట్ n మైనస్ 3 తీటా ప్లస్ NC5 కాట్ n మైనస్ 5 తీటా. నెక్స్ట్ మోడల్ 2. మోడల్ 2లో మనం మోడల్ 1లో కాస్ n తీటా సైన్ n తీటా
tan n theta, cot n theta చూసాం. మోడల్ 2లో cos పవర్ n theta దీన్ని ఎట్లా రాయాలో చూద్దాం. అలాగే sin పవర్ n theta. సో cos పవర్ n theta ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. 1/2 పవర్ n minus 1 cos n theta plus nc1 cos n minus 2 theta n minus 2 cos n minus 4 theta and so on. ఇలా కంప్లీట్గా కాస్ టర్మ్స్లోనే ఇది ఉంటుంది. cos పవర్ n theta వాల్యూ 1/2 పవర్ n minus 1 ఆఫ్ cos n theta plus nc1 cos n minus 2 theta plus nc2 cos n minus 4 theta and so on. అన్ని ప్లస్లే ఉంటాయి. nc0, nc1, nc2 అలా బైనామియల్ కోషన్స్ కంటిన్యూస్గా ఉంటాయి. ఇక్కడ n theta వస్తే ఇక్కడ n minus 2 theta, ఇక్కడ n minus 4 theta and so on. Note, if n is odd number, no change in the above formula. n గనక odd అయితే. If n is even number అయితే last term is a constant term and it is to be multiplied with 1/2. లాస్ట్ టర్మ్ కనుక ఈవెన్ అయి ఉంటే కనుక మీకు లాస్ట్లో కాన్స్టెంట్ టర్మ్ ఉంటుంది కదా, దాన్ని మల్టిప్లై చేయండి విత్ 1/2. నెక్స్ట్ కాస్ పవర్ n theta అయిపోయాక సైన్ పవర్ n theta. ఈ సైన్కి ప్లస్ మైనస్లు ఆల్టర్నేట్గా మైనస్లు వస్తుంటాయండి, మారుతుంటాయి. అందువల్ల ఫార్ములా ఏమవుతుందంటే -1 to the power of n minus 1/2 into 2 power n minus 1. సేమ్ ఇదే రాయండి, మల్టిప్లైడ్ విత్ -1 to the power of n minus 1/2. అండ్ సేమ్ ఇదే ప్రొసీజర్లో రాయండి. సైన్ n theta, ఇక్కడ కాస్ n theta, ఇక్కడ nc1, ఇక్కడ nc1 అన్ని ప్లస్లే ఉంటాయి. ఇక్కడ సైన్ n minus 2 theta, ఇక్కడ కాస్ n minus 2 theta, ఇక్కడ కాస్ n minus 4 theta, ఇక్కడ సైన్ n minus 4 theta అండ్ సో ఆన్. వేర్ n ఈజ్ ఆడ్ నెంబర్. ఇక్కడ ఆడ్ నెంబర్ అయినప్పుడు ఈ ఫార్ములా వాడాలి. ఈవెన్ అయినప్పుడు కొద్దిగా చేంజ్ ఉంటుందని చెప్తాము. ఈవెన్ అయితే కనుక ఇక్కడ ఏమొస్తుందంటే సైన్ పవర్ n theta ఈక్వల్ టు -1 to the power of ఈ n minus 1/2 రాదు, n/2 వస్తుంది. అండ్ హోల్ డివైడెడ్ బై సేమ్ ఉంటుంది 2 power n minus 1. ఇక్కడ సైన్ టర్మ్స్ రావు, ఇంకా కాస్ట్లు వచ్చేస్తే ఎప్పుడు ఈవెన్ అయితే కనుక n కనుక ఈవెన్ అయితే కాస్ n theta మైనస్ nc1 కాస్ n minus 2 theta ప్లస్ n minus 2 కాస్ n minus 4 theta. ఇక్కడ ప్లస్ మైనస్లు కూడా ఆల్టర్నేట్గా మారుతాం, మీరు అబ్జర్వ్ చేయండి. బైనామియల్ కోఎఫిషియెంట్స్ సేమ్ ఉంటాయి, nc0, nc1, nc2 అండ్ సో ఆన్. మీరు వీటిని ఒక్కొక్క దాన్ని 5 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే ఇవి మీకు బాగా గుర్తుంటాయి. వెన్ n ఈజ్ ఈవెన్ ద లాస్ట్ టర్మ్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ ఆఫ్. ఈవెన్ కేసెస్లో ఏమవుతుందంటే మనం లాస్ట్లో టర్మ్ని మల్టిప్లై చేసుకోవాలి 1/2 విత్. మోడల్ 3. Finding the expansions for cos power n theta, sin power n theta in terms multiples of theta. x equal to cos theta plus I sin theta తీసుకుంటే 1/x. రెసిప్రోకల్ ఏమవుతుంది, cos theta minus I sin theta. ఈ రెండింటిని యాడ్ చేస్తే x plus 1/x యాడ్ చేస్తే 2 cos theta, సబ్స్ట్రాక్ట్ చేస్తే 2I sin theta. n టైమ్స్ మనం xని 1/xని రేస్ చేసినప్పుడు x పవర్ n ప్లస్ 1/x పవర్ n ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుందంటే డిమోయిర్ అప్లై అయ్యి ఈ వాల్యూ దగ్గర cos n theta అండ్ x పవర్ n మైనస్ 1/x పవర్ n అంటే 2I sin n theta. అలాగే 2 పవర్ m ప్లస్ n I పవర్ n cos పవర్ m theta ఇంటూ sin పవర్ n theta ఈక్వల్ టు x ప్లస్ 1/x పవర్ m అండ్ x మైనస్ 1/x పవర్ n. అంటే దీనికి సంబంధించిన పవర్ m, దీనికి సంబంధించిన పవర్ n తీసుకుని ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇది వస్తుంది. ఒక్కోసారి మనకి ప్రాబ్లమ్స్లో ఏం చేస్తాడంటే మీకు లెఫ్ట్ సైడ్ వాల్యూ, ఈ వాల్యూ 2 పవర్ m ప్లస్ n ఈ వాల్యూ ఇస్తారు, మీరు రైట్ సైడ్ను ఉపయోగించుకుని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ మోడల్, ఇఫ్ n ఈజ్ ఆడ్ పాజిటివ్ ఇంటిజర్, n కనుక ఆడ్ పాజిటివ్ ఇంటిజర్ అయితే లాస్ట్ టర్మ్ ఎలా ఉంటుందో చూద్దాం. సైన్ n thetaకి లాస్ట్ టర్మ్ ఏమవుతుందంటే -1 to the power of n minus 1/2 ఇంటూ సైన్ పవర్ n theta. అదే కాస్ n theta అయితే కనుక n ఇంటూ -1 to the power of n minus 1/2 ఇంటూ సైన్ పవర్ n minus 1 theta ఇంటూ కాస్ theta. n కనుక ఈవెన్ పాజిటివ్ ఇంటిజర్ అయితే కనుక లాస్ట్ టర్మ్ ఇన్ సైన్ n theta ఈజ్ n ఇంటూ -1 to the power of n/2 minus 1 ఇంటూ సైన్ n minus 1 theta కాస్ theta. అదే కాస్ n thetaకి అయితే కనుక -1 to the power of n/2 ఇంటూ సైన్ పవర్ n theta.
వీటిని ఇది మనకి నోట్ కింద కాపీ చేసుకోండి. అండ్ ఇవేంటంటే ఈ ఫస్ట్ 3 స్లైడ్స్లో వాల్యూస్ అన్నీ వచ్చేసాక, ఇవన్నీ వచ్చాక అప్పుడు ఈ లాస్ట్ స్లైడ్ నేర్చుకోండి. So that's all for this topic. Please subscribe this channel and enable bell notification.